హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న రక్షణ వాక్యము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 20వ వాక్యము. ప్రభు ప్రత్యక్షమగు ఆ దినమందు సూర్యుడు నల్లగాను చంద్రుడు రక్తముగాను మారును. ఆమేన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు పరలోక రాజ్యము నిత్య జీవమును గూర్చిన సంగతులను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు తన యొక్క ప్రత్యక్షమగు దినమును గురించి తెలియజేస్తూ ఉన్నాడు. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ యొక్క సర్వ మానవాళి నిమిత్తము ఆయన దిగి వచ్చి తన ప్రాణాన్ని ధారపోసి నిత్య రక్షణను మనకు సిద్ధము చేసి ఉంచు ఆయన రెండవదిగా తిరిగి రానై ఉంచు ఉండగా ఆయనను నమ్ముకొని పరిశుద్ధంగాను పవిత్రంగాను జీవిస్తున్న బిడలను ఆయన యొక్క మహిమ రాజ్యములోనికి తీసుకువెళ్లి ఆ యొక్క దినాలు మరి సమీపముగా ఉంటూ ఉండగా ఆ యొక్క సూచనలు బహు బలముగా జరుగుతూ ఉన్న దినాలలో మనం ఉంటూ ఉండగా మరి సూర్యుడు నల్లగాను చంద్రుడు రక్తముగాను మారే దినాలలో రాబోతున్నాయి అని ఆత్మ స్వరూపి అయిన దేవునిగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును దేవుని యొక్క సత్య సువార్తను వింటున్న నీవు మరి నీ కొరకు దిగి వచ్చి ప్రాణాన్ని ధారబోసి నిత్య నరకాగ్ని నుంచి తప్పించి నిత్య జీవానికి నిన్ను పాత్రులుగా చేసిన దేవుణ్ణి మరి నీ నిమిత్తము నా నిమిత్తము రెండవదిగా రానయ్యున్న దేవాది దేవుణ్ణి నీవు విశ్వసించి దేవుని యొక్క రక్తంలో కడగబడి దేవుని చేత కనికరించబడి దేవాది దేవుని యొక్క నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదుగాక. ఆమేన్. హల్లెలూయా.